పేదల ఇండ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు చేసిండట. అసలు అప్పులే చేయలేదు, ఏడా అప్పులు చేసిండని మాట్లాడుతుగా మొన్నటిదాకా. ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లే అట. లెక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి. కాగ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీరు ఒక్క కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పే 3 లక్షల కోట్ల పైన ఉన్నది, దాదాపు 4 లక్షల కోట్ల దాకా ఉన్నది. ఒక్క కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పే 70,000 పైన కోట్లు ఉన్నది. లెక్కలు ఉన్నాయి చాలా క్లియర్గా. ఆ 70,000 కోట్లు 13 ఏళ్ళు కట్టాలా, 12 ఏళ్ళేమో కట్టాలా, నెలకు సంవత్సరానికి 13,000 కోట్లు కట్టాలా. మొత్తం అంతా కలిపితే దాదాపు 1,50,000 కోట్లు కట్టాలా. ఇది నేను చెప్తుంది కాదు, ఓపెన్ లెక్కలే ఉన్నాయి. ఇక ఒక్క కాళేశ్వరమే అట్లున్నప్పుడు ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంకా ఎన్ని రకాల కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చింది మీరు. చివరికి వరంగల్ సెంట్రల్ జైలు కూలగొట్టి కూడా దానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఆడ హాస్పిటల్ అని ఏదో కడుతున్నారు. అన్నింటి మీద అప్పులే. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల కడుతున్న 4 హాస్పిటల్లో కూడా అప్పులు తెచ్చే కడుతున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారు కదా, ఓ స్కూల్ కట్టిరా, ఓ హాస్పిటల్ కట్టిరా, లేదేమన్నా యూనివర్సిటీలు కట్టిరా, ఏదన్నా ఏ పనికైనా ఉపయోగపడ్డదా? ఆ పైసలతోనే మెడికల్ కాలేజీలట. ఇప్పుడు మెడికల్ కాలేజీలో కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ప్రాజెక్టులు కట్టిండట. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు. ఏముంది? కూలింది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అంటున్నారు కదా. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టిండట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే 2,50,000 కోట్లు అప్పు చేసిండు. జనాలకి శటకోపం పెట్టిండు. ఆయన అప్పు చేసిండు, మీరు అప్పు చేసిర్రు, మీరు అప్పులు చేసిర్రు, పైసలు దొరుకుతున్నామని ఈయన అప్పులు చేసుకుంటూ పోతున్నాడు. డౌట్ ఏముంది అందులో? అందుకే మేమేమంటున్నాం, అప్పులు చేయకుండా పరిష్కారం ఉందా అంటే ఉన్నది. తెలంగాణలో కేటీఆర్ అండ్ బ్యాచ్ మాఫియా కబ్జా చేసిన దాదాపు 25 లక్షల ఎకరాల భూమి వేలం వేస్తే వేల లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. దాంట్లో ఒక 20% వేలం వేసిన రాష్ట్రం 5 ఏళ్ళు నడుస్తుంది అద్భుతంగా. ఆ పని చేయమని అంటున్నాం. కానీ నిన్ను కాపాడుతందుకు రేవంత్ రెడ్డి లాభపడుతందుకు నీతోని కుమ్మక్కైపోయి ఇద్దరు కలిసి తెలంగాణని సర్వనాశనం చేస్తున్నారు.